హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పచ్చడి అన్ని టిఫిన్స్లోనికి చపాతీ రైస్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టమాటాస్ అయితే తీసుకున్నానండి. 15 to 20 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటోస్ అన్ని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ ఫ్రై అయిపోయాయండి. ఒక కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని టమాటో పీసెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటో పీసెస్ అన్ని కుక్ అయిపోయాయండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న నువ్వులు, ధనియాలు, గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పీసెస్ అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదండి. అంతా వేరే ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చడి అంతా తాలింపులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి రైస్, చపాతీ, టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.